నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. విశాఖపట్నంలో చాలా ఎక్కువగా అతి పెద్దగా గోమాంసాన్ని ఎగుమతి చేసే ఒక ముఠా యొక్క గుట్టు రట్టయింది. అంటే ఒక కోల్డ్ స్టోరేజ్లో ఈ యొక్క గోమాంసాన్ని ఎగుమతి చేస్తున్నారు. గోమాంసంతో పాటుగా గేదె మాంసం, ఎద్దు మాంసం ఈ రెండింటిని కూడా ఎగుమతి చేస్తున్నారు. ఎందుకు విశాఖపట్నంలోని జరిగింది అంటే, ఇది కేవలం విశాఖపట్నం కేంద్రంగా జరిగింది కాదు. ఉత్తరప్రదేశ్లో ఒక ప్రైవేట్ కంపెనీ, ఒక హెచ్ఆర్ కన్సల్టెన్సీ కంపెనీ ఈ యొక్క మాంసం ఎగుమతులు చేస్తుంది. విశాఖపట్నానికే ఎందుకు తీసుకొచ్చారు అనేది మీకు డౌట్ ఉండొచ్చు. విశాఖపట్నం ఎందుకంటే ఒకవైపు నుంచి పోర్టు, మరొక వైపు నుంచి ఎయిర్పోర్ట్ ఉంది. ఈ రెండు మార్గాలకు కన్వీనియంట్గా ఇక్కడికి తీసుకొచ్చారనమాట. మరి హెచ్ఆర్ కన్సల్టెన్సీ కంపెనీ గోమాంసాన్ని ఎట్లా ఎగుమతి చేస్తుంది అని కూడా డౌట్ రావచ్చు. కానీ ఇదే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఒక కంపెనీ, హెచ్ఆర్ కన్సల్టెన్సీ కంపెనీ, ఆ కంపెనీ ఇప్పుడు బఫెలో మీట్ ఏదైతుందో, అంటే గేదె మాంసం ఏదైతుందో ఆ మాంసం పేరు మీదుగా ట్రైన్ ఎక్కించి, ఎక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ట్రైన్ ఎక్కించి విశాఖపట్నం తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు అంటే గోమాంసాన్ని తీసుకొచ్చారు. ఈ గోమాంసాన్ని ఎక్కడంటే విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని మవిడిలో పంచాయతీలకు సంబంధించి శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీ కోల్డ్ స్టోరేజ్లో ఇక్కడ సుమారు 1.89 లక్షలు, అంటే దాదాపుగా 1,89,000 కిలోల గోమాంసాన్ని, ఆవు మాంసాన్ని అక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే కోల్డ్ స్టోరేజ్ అనమాట. ఈ కోల్డ్ స్టోరేజ్కి సంబంధించి రైట్ ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున అంటే ఇదిగో లోపల మనకి ఫోటోస్ చూడండి కనిపిస్తున్నాయి. ఇదంతా గోమాంసమే. అంటే బఫెలో మీట్ అనే పేరు మీదుగా గోమాంసం అక్రమ రవాణా చేస్తున్నారు. వీళ్ళని క్షమించాలా? ఇలాంటి వాళ్ళని క్షమించాల్సిన అవసరం లేదు కదా. మళ్ళీ ఎక్కడ ఉత్తరప్రదేశ్. మరి ఏం చేస్తున్నారు? అక్కడున్న ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో మీ అందరికీ తెలిసిన విషయమే, ఆదిత్యనాథ్ గారు. మరి ఆయన ఏం చేస్తున్నారు? ఒక దొంగ కంపెనీ పర్మిషన్ లేకుండా బఫెలో అంటే గేదె మాంసాన్ని ఎగుమతి చేస్తుంది అనుకుందాం. హెచ్ఆర్ కన్సల్టెన్సీ అనే పేరు పెట్టుకొని వాళ్ళు గేదె మాంసాన్ని సప్లై చేస్తున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? 2007లో ముంబైలో దీని రిజిస్ట్రేషన్ అయింది. కానీ ఎక్కడికి చెందింది? ఉత్తరప్రదేశ్కి సంబంధించి ముంబైలో రిజిస్ట్రేషన్ అయింది. రైట్, హెచ్ఆర్ కన్సల్టెన్సీ పేరు మీద. మరి అసలు గేదె మాంసం సరఫరా చేయడమే తప్పు. గేదె మాంసం, ఎద్దు మాంసం పేరు మీద ఈ గోమాంసం కూడా అక్రమ రవాణా చేస్తున్నారు వీళ్ళు. మరి ఇలాంటి వాళ్ళని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ముంబై గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు పట్టుకున్నారు వీళ్ళని, దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏంటి వీళ్ళు, ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా వాళ్ళు ఆరాధిస్తున్నారు అనమాట. ఇక కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులపైన కేసు పెట్టిందనమాట. అబ్దుల్ గఫూర్ అనే కోల్డ్ స్టోరేజ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ పోలీసులు అదుపులో తీసుకున్నారు అతను. రైట్, ఇక్కడ సరైన పత్రాలు లేకుండా భారీ మొత్తంలో మాంసాన్ని నిల్వ చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ మాంసాన్ని ఉత్తరప్రదేశ్లోని రిజిస్టర్ అయిన మెష్ ఓవర్సీస్ అనే సంస్థ తీసుకొచ్చినట్టు గుర్తించారు. ఈ సంస్థకు చెందిన ఒక డైరెక్టర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే అసలు పూర్తి డైరెక్టరా, లేదంటే సరఫరా చేసేవాడా, లేదంటే అక్కడ కార్యకలాపాలు నిర్వహించేవాడా అనేది ఇంతవరకు తెలీదు. ఈ అరెస్ట్ అయిన డైరెక్టర్ ఎవడనేది. శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీ స్థానిక తెలుగుదేశం పార్టీ టీడీపీ నాయకుడు సుబ్రహ్మణ్యం గుప్తాకు చెందినదే అనేది ఒక ఆరోపణ. నిజంగానే అతను టీడీపీనా వైసీపీనా అనేది ఇంతవరకు తెలియదు. కానీ కొన్ని వార్తా కథనాల ప్రకారం, మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే సుబ్రహ్మణ్యం గుప్తా అనే వ్యక్తి ఒక పార్టీకి చెందిన వ్యక్తి, అతనిదే ఈ కోల్డ్ స్టోరేజ్. అతను పొద్దునే ఏం చెప్తాడంటే, పోలీసులు అడగగానే ఈ కోల్డ్ స్టోరేజ్ నీదే కదా, ఏంటి పరిస్థితి మరి అని అడిగితే, నాకు సంబంధం లేదు, నేను రెంట్కి ఇచ్చాను, వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారో నాకేమో తెలుసా అని అన్నాడట. ఏదైనా ఉంటే లీగల్గా పోలీసులకి, ఏదైనా ఉంటే నేను లీగల్గా చూసుకుంటానని చెప్తున్నానంట పోలీసులకి. సుబ్రహ్మణ్య గుప్తా బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ప్రధాన అనుచరుడుగా, టీడీపీ కీలక నేతగా పేర్కొన్నారు. ఇక రాజకీయ విమర్శలు, వ్యాఖ్యలు చూస్తే ఇక్కడ రాష్ట్రంలో ఒక పెద్ద రాజకీయ వివాద అంశంగా మారింది. ఎందుకంటే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ టీడీపీకి చెందిన స్థానిక నాయకుడు సుబ్రహ్మణ్య గుప్తాకు సంబంధించినది పత్రికా నివేదికలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చాలా గట్టిగా ఆరోపణలు చేస్తున్నారు. ఇది మీ ఓడిదే కదా అని చెప్పేసి. ఇక్కడ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశం పైన మౌనం వహించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఈ మధ్య కల్తీ నెయ్యి, లేదంటే హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు అనే పేరు మీద మాట్లాడారు కదా. సో దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆయన పైన ఆరోపణలు చేస్తారు, ఎందుకు మౌనంగా ఉన్నాం అని చెప్పేసి. హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు పెట్టాలి అని, హిందూ మతాన్ని కాపాడాలని, అంటే హిందూ ధర్మ పరిరక్షకుడిగా మీరు ఉంటానన్నారు కాబట్టి మరి ఇప్పుడు గోమాంసాన్ని
అసలు మనం గోమాతని లక్ష్మీదేవిగా పూజిస్తాం. అట్లా ఎట్లా ఒక దొంగ కంపెనీ పెట్టి గేదె మాంసం ముసుగులో గోమాంసాన్ని అక్రమంగా తరలిస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడకుండా ఉండరు, ఎందుకు మాట్లాడకుండా ఉంటున్నారు అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. మొత్తంలో గోమాంసం పట్టుబడిన అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. లడ్డూ కల్తీతో ఇక పక్కదారి పట్టింపు, విశాఖ గోమాంసం కేసును దానికి ఉన్న రాజకీయ లింకును పక్కదారి పట్టించేందుకు తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వివాదాన్ని అధికార పార్టీ మళ్లీ తెరపైకి తెచ్చిందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలకు సంబంధించి చూస్తే పట్టుబడిన మాంసం యొక్క రకంపై ఫోరెన్సిక్ నివేదికలు చాలా కీలకంగా ఉన్నాయి. ఏమని దీనికి సంబంధించిన వివరాలు చూస్తున్నట్టయితే మనం ఒకసారి, అధికారులు కోల్డ్ స్టోరేజ్లోని మాంసం నుండి 6 శాంపిల్స్ను సేకరించి వాటిని పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారట. గత నెల అంటే అక్టోబర్లో చివరిలోనే ఫోరెన్సిక్ ల్యాబ్ మెయిల్ ద్వారా ఈ నివేదికలను పశుసంవర్ధక శాఖ అందించిందంట. 3 శాంపిల్స్లో నిషేధిత గోమాంసం కౌ మీట్ ఉన్నట్లు స్పష్టంగా వెల్లడైంది. ఇక్కడ రుజువైంది. పశుసంవర్ధక శాఖ వాళ్ళు కూడాను ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఉన్నది గోమాంసమే అనేది క్లారిటీ వచ్చింది. 2 శాంపిల్స్లో ఎద్దు మాంసం ఆక్స్ మీట్ ఉన్నట్లు తెలిపింది అనమాట. ఒక శాంపిల్లో గేదె మాంసం బఫెలో మీట్ కూడా ఉన్నట్లు తేలింది. రైట్, మొత్తం 6 పంపితే 4 బయటపడ్డాయి, 5 బయటపడ్డాయి అనమాట. ఇక్కడ ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా కోల్డ్ స్టోరేజ్లో నిషేధిత గోమాంసం నిల్వ చేయబడిందని చెప్పేసి ధృవీకరించబడింది. దీని కారణంగానే పోలీసులు తదుపరి చర్యలు తీసుకోబోతున్నారని చెప్తున్నారు. కంపెనీ వివరాలు చూస్తే ఈ కంపెనీ ఉత్తరప్రదేశ్లో రిజిస్టర్ అయ్యి, అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కంపెనీగా రిజిస్టర్ అయింది. అయితే కొంత ఇక్కడ చూస్తే కార్పొరేట్ డేటా ప్రకారం ఇది ముంబైలో, వాళ్ళు చెప్పేదేమో ఉత్తరప్రదేశ్ కంపెనీ అని, కానీ అది రిజిస్టర్ అయింది ఎక్కడ, ఆర్ఓసి ముంబైలో 2007లో రిజిస్టర్ అయింది. అంటే ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. కంపెనీ వివరాలు మనం చూసినట్లయితే రిజిస్ట్రేషన్ స్థలం ఎక్కడ, ముంబై, మహారాష్ట్ర. రిజిస్ట్రేషన్ సంవత్సరం ఇప్పుడు 2007. కంపెనీ రకం ఏంటి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. డైరెక్టర్లు వాళ్ళ వివరాలు చూస్తే ప్రకాష్ జయంతిలాల్ దోషి అతను ఒక డైరెక్టరు. ఈయన మెష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఒక డైరెక్టర్గా రిజిస్టర్ అయి ఉన్నాడు అనమాట. ముంబైకి చెందిన ఈయన కంపెనీ ప్రారంభ దశల నుంచే బోర్డులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. జైదీప్ రమేష్ మెహతా అనే అతను కూడా ఇందులో ఒక డైరెక్టర్గా ఉన్నాడు. అశోక్ మెహతా మెష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కూడా బోర్డు డైరెక్టర్గా రిజిస్టర్ అయినాడు ఇతను కూడా. అయితే విశాఖపట్నం మాంసం సీజ్ కేసులో పోలీసులు నేరుగా అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఈ రిజిస్టర్డ్ డైరెక్టర్లో ఎవరూ కాదు. చూసారా కోసం వరకు అసలు ఆ కంపెనీ రిజిస్టర్ అయింది, ఆ రిజిస్టర్ అయిన డైరెక్టర్ పేరు మీదుగా 2 పేర్లు ఉన్నాయి. ఎవరెవరు, ఇక్కడ అశోక్ మెహతా, ఇక్కడ జైదీప్ రమేష్ మెహతా అనే అతను, అశోక్ సురేష్ మెహతా అనే అతను, వీళ్ళంతా డైరెక్టర్లుగా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయలేదు. రిజిస్టర్ అయిన డైరెక్టర్లో ఎవడు కాదు. ఎందుకంటే అరే అక్కడ కంపెనీ దొంగ కంపెనీ అనే విషయం తెలుస్తుంది. అయినా సరే వీళ్ళకి పోలీసులు నిజంగానే దీని వెనుకున్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా అనేది కేసు దర్యాప్తు పూర్తిగా చేసిన తర్వాత తెలుస్తుంది. రైట్, అరెస్ట్ అయిన వ్యక్తి, పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి పేరు మహమ్మద్ హుస్సేన్. ఇతర కార్యకలాపాలు చూసుకునే వ్యక్తి అయి ఉండొచ్చు. రైట్, మహమ్మద్ హుస్సేన్ ఆపరేషన్స్ అంటే వ్యాపార కార్యకలాపాలు చూసుకునే డైరెక్టర్లో ఒకరిగా లేదా కంపెనీ యొక్క ఆపరేషనల్ మేనేజర్గా ఉండి మాంస రవాణాకు నేరుగా బాధ్యత వహించినట్లు దర్యాప్తులో గుర్తించారు. కంపెనీ రిజిస్ట్రేషన్ డైరెక్టర్లైన ప్రకాష్ జయంతిలాల్ దోషి మరియు జైదీప్ రమేష్ మెహతాలకు ఈ అక్రమ రవాణా గురించి తెలిసి ఉందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అరే అమ్మ, అసలు ఇది కామెడీ కాకపోతే, నిజంగానే కామెడీ కాకపోతే వాళ్ళకి తెలిసి ఉంటుందా లేదా అనే దర్యాప్తు ఏంటి నాకు అర్థం కాదు అసలు. హెచ్ఆర్ కన్సల్టెన్సీ అంటే ఇక ఎంప్లాయీస్ని సరఫరా చేయాలి. కంపెనీ ఏం చేయాలి, ఉద్యోగాలు చేస్తానని వచ్చే వాళ్ళని సరఫరా చేయాలి, ఎంప్లాయీస్ని సరఫరా చేయాలి. ఇక్కడ ఏం చేస్తుంది, ఆక్స్ మీట్, బఫెలో మీట్, ఇక చూడాలంటే కౌ మీట్, గోమాంసం, ఎద్దు మాంసం, గేదె మాంసం సప్లై చేస్తుంది. సో ఇది కంపెనీ చరిత్ర అనమాట. కంపెనీ వ్యవహారాలు పూర్తి బాధ్యత వారిపైన ఉంటుంది కాబట్టి వారి ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మెష్ ఓవర్సీస్ సంస్థ గేదె మాంసం అంటే బఫెలో మీట్ ఎగుమతి చేయడానికి మాత్రమే అనుమతులు కలిగి ఉందా? ఈ కంపెనీ సాధారణంగా మాంసం ఎక్కువ గేదె మాంసం సరఫరా మరియు విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారంలో నిమగ్నమై ఉంటుందంట. అయితే ప్రధాన ఆరోపణ అనుమతి లేని గోమాంసాన్ని గేదె మాంసం ముసుగులో తరలించడం మరియు విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రయత్నించడం. అనుమతులు దుర్వినియోగం చూస్తే ఈ సంస్థ తనకున్న గేదె మాంసం ఎగుమతి అనుమతిని దుర్వినియోగం చేసి అక్రమంగా గోమాంసాన్ని కూడా నిల్వ చేసి విదేశాలకు పంపించడానికి ప్రయత్నించిందని దర్యాప్తులో తేలింది. ఇక్కడేంటి, వీళ్ళకి బఫెలో గేదె మాంసాన్ని ఎగుమతి చేసే లైసెన్స్ ఉందంట, కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ అయింది ఏంటి, హెచ్ఆర్ కన్సల్టెన్సీ అని రిజిస్ట్రేషన్ అయింది. మరి గేదె మాంసాన్ని ఎగుమతి చేయడానికి ఎట్లా అవకాశం ఉంటుంది వీళ్ళకి? ఇక్కడ ఎన్ని లొసుగులు ఉన్నాయి, ఎన్ని ముసుగులు ఉన్నాయి, ఈ దందాలు ఎవరెవరు ఉన్నారు?
త్వరలో బయటపడే అవకాశం ఉంది. అక్రమ నెట్వర్క్ చూస్తే ఈ ఈ మాంసం ఉత్తరప్రదేశ్ నుండి విశాఖపట్నం వరకు రైలు మార్గంలో తరలించబడినదే దర్యాప్తులో గుర్తించబడింది. తర్వాత దీని స్థానిక ఒక పార్టీకి సంబంధించిన టీడీపీకి సంబంధించిన నేత సుబ్రహ్మణ్యం గుప్తాకు చెందిన ఆరోపణలు అతనికి చెందిందిగా అనేది ఆరోపణలు ఉన్నాయన్నమాట. శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేశారు. ఎందుకు మరి ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడికి వస్తే అతను కోల్డ్ స్టోరేజ్లో గోమాంసాన్ని, గేదె మాంసాన్ని, ఎద్దు మాంసాన్ని ఎందుకు స్టోర్ చేయాలి? దీని వెనుక ఉత్తరప్రదేశ్ నుండి విశాఖపట్నం వరకు విస్తరించి ఉన్న ఒక జాతీయ స్థాయి అక్రమ రవాణా నెట్వర్క్ ఉందని చెప్పేసి, చాలా కాలంగా వ్యాపారాన్ని నిర్వహిస్తుందని చెప్పేసి పోలీసులు మరియు డిఆర్ఐ అధికారులు కూడా అనుమానం వ్యక్తం చేస్తారు. ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించి కోల్డ్ స్టోరేజ్ యజమాని మరియు మెష్ ఓవర్సీస్ డైరెక్టర్ ఇద్దరు బాధ్యులుగా ఉన్నారు. రైట్, నిజంగా ఇద్దరు బాధ్యులే. మరి ఉత్తరప్రదేశ్ నుండి విశాఖపట్నం వరకు అసలు ఎలా వచ్చింది ఇది అనేది మనం చెక్ చేస్తే అధికారులు గుర్తించిన మాంసం రవాణా పద్ధతి మరి పూర్తి వివరాలు చూసినట్లయితే విశాఖ సంబంధించి ఈ దర్యాప్తులో ఈ మాంసాన్ని ఉత్తరప్రదేశ్లోని స్లాటర్ హౌస్ల నుండి రైలు మార్గంలో తరలించినట్టు తేలింది. నివేదికల ప్రకారం మాంసాన్ని కాటన్ బాక్సుల్లో ప్యాక్ చేశారు. చట్టపరంగా అనుమతి ఉన్న గేదె మాంసం బఫెలో మీట్ అని లేబుల్ వేశారంట. చూడండి, గోమాంసానికి ఏమని లేబుల్ వేశారు? ఇది గేదె మాంసాన్ని లేబుల్ వేశారు. అసలు గోమాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయడమే నిషేధం. మళ్ళీ ఇక్కడ లేబుల్ మార్చి తప్పుడు లేబుల్ ద్వారా అధికారులు రైల్వే సిబ్బంది కళ్ళు కప్పినట్టు రవాణా చేశారు. ఇక్కడ మాంసం త్వరగా చెడిపోకుండా ఉండేందుకు దీనిని ఫ్రిడ్జ్లో పెట్టి పంపిణీ చేశారు, రవాణా చేశారంట. ఈ రవాణా కోసం రైల్వేలో సరైన పత్రాలు గేదె మాంసం రవాణాకు సంబంధించినవి చూపించి బుక్ చేశారు. రైలు ద్వారా విశాఖపట్నం రైల్వే స్టేషన్కి సమీపంలో ఉన్న కార్గో టెర్మినల్ లేదా ప్రత్యేక ప్రైవేట్ టెర్మినల్కు ఈ కంటైనర్లు చేరుకున్నాయి. రైల్వే టెర్మినల్ నుండి మాంసాన్ని ట్రక్కులు లేదా కంటైనర్ల ద్వారా తీసుకొచ్చి ఆనందపురం మండలంలో సొంట్యాంలో ఉన్న శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేశారు. ఎక్కడో కొద్దిగా మండలం గ్రామం అంటున్నారు వీళ్ళు, కొద్ది మారుమూల గ్రామం వెళ్ళినట్టున్నారు. కోల్డ్ స్టోరేజ్లోని నిల్వ చేయడానికి కారణం ఏంటి? అక్కడ నుండి విశాఖ పోర్ట్ లేదా ఇతర ఎగుమతి మార్గాల ద్వారా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పోర్ట్ కానీ ఎయిర్పోర్ట్ల ద్వారా కానీ తరలించాలనేది వీళ్ళ ప్లాను. ఈ అక్రమ నెట్వర్క్ చాలా కాలంగా ఈ పద్ధతిని అనుసరిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారన్నమాట. ముఖ్యమైన గమనించాల్సిన అంశాలు ఏంటంటే కార్పొరేట్ గుర్తింపు ఈ సంస్థకు ఉంది. కార్పొరేట్ రికార్డుల ప్రకారం మెష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రధానంగా ముంబై ఆర్ఓసి ముంబైలోనే రిజిస్టర్ అయిందనమాట. దీని రిజిస్టర్ కార్యాలయం కూడా చిరునామా కూడా ముంబైలోనే ఉంది. రైట్, కంపెనీ యొక్క ప్రధాన కార్యకలాపాలు కార్పొరేట్ ఫైలింగ్లో లేబర్ రిక్రూట్మెంట్. చూడండి, కార్పొరేట్ ఫైలింగ్లో లేబర్ రిక్రూట్మెంట్ అట పర్సనల్ ప్రొవిజన్ హెచ్ఆర్ సేవలుగా నమోదు చేయబడింది అనమాట. అయితే కంపెనీ తన వెబ్సైట్లో అంతర్జాతీయ క్లయింట్లకు సంబంధించి హెచ్ఆర్ సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. హెచ్ఆర్ సేవలు అంటే ఈ మాంసం అందించినాము, ఇది ఎద్దు మాంసం, బఫెలో మాంసం, అలాగే కౌ మాంసం. రైట్, రిజిస్టర్ వ్యాపారం, లేబర్ రిక్రూట్మెంట్ మరియు పర్సనల్ ప్రొవిజన్ హెచ్ఆర్ సేవలు అంటే చట్టబద్ధంగా ఈ కంపెనీ ఉద్యోగులను సరఫరా చేయాలి. మాంసం సరఫరా మరియు ఎగుమతి వ్యాపారాల్లో ఉందన్నమాట. ఉద్యోగులను సరఫరా చేయాల్సిన కంపెనీ మాంసాన్ని సరఫరా చేస్తుంది. రైట్, మాంసం అనుమతులు ఈ కంపెనీకి అధికారికంగా గేదె మాంసం అంటే బఫెలో మిల్క్ ఎగుమతి చేయడానికి సంబంధించిన అనుమతులు ఏపీఈడి డిఏ వంటి సంస్థల నుండి మాత్రమే ఉన్నాయన్నమాట. ప్రధాన సమస్య ఏంటంటే ఒక రకమైన వ్యాపారం కోసం అంటే హెచ్ఆర్ కోసం రిజిస్టర్ అయిన మరొకమైన వ్యాపారం మాంసం వ్యాపారం చేస్తున్నారు. సరైన మాంసం వ్యాపార లైసెన్సులు లేదా ఎగుమతి అనుమతులు లేకుండా లేదా వాటిని దుర్వినియోగం చేస్తూ అక్రమ కార్యకలాపాలు నిర్వహించడం మెష్ ఓవర్సీస్ కంపెనీ యొక్క ప్రధాన ఆరోపణ ఏంటంటే అది రిజిస్టర్ వ్యాపారం మరియు పొందిన ఎగుమతి అనుమతులను దుర్వినియోగం చేస్తుందని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా మనకు అందుతున్న సమాచారం. హెచ్ఆర్ కన్సల్టింగ్ కంపెనీకి బఫెలో మాంసం ఎగుమతి చేయడానికి ఎలా అనుమతి ఇవ్వబడింది అసలు? అవునా, ఉద్యోగులను సప్లై చేస్తానని తీసుకున్న లైసెన్సు మాంసం సప్లై చేస్తానని ఏ విధంగా సప్లై చేస్తారు? అసలు వీళ్ళకి అనుమతి ఎక్కడుంది? బఫెలో మీట్ కానీ ఆక్స్ మీట్ కానీ వీళ్ళు సప్లై చేసేవాళ్ళు ఇప్పుడు కౌ మీట్ని ఎలా సప్లై చేస్తున్నారు? దీని వెనక ఎవరున్నారు? అధికారులు ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా? లేదంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారా? రాజకీయ నాయకులు ఉన్నారా? అంటే నిజంగా ఎంతకాలం నుంచి చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నా సరే పట్టించుకోకుండా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వదిలేసిందా? మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఈ లింకులన్నీ బయటపడ్డాయి. ఈ లింకులన్నీ మళ్ళీ ఎక్కడి వరకు వెళ్తాయనేది కూడా వేచి చూడాల్సిందే మరి.